ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కాలగమనంలో రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఒక్క క్షణం కూడా ఆగదు. అలాంటి గమనంలో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. అయితే ఈ ఫిబ్రవరి 2026 అనేది మన జీవితాల ముందు ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది, ఎలాంటి ఆశలు నెరవేరబోతున్నాయి, మన రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఏ రాశి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, పెళ్లి, కుటుంబం, జీవితం ఎలా ఉండబోతోందో వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాలని వివరించాలి. ముందుగా అందులో మేషరాశి గురించి వివరించండి గురువుగారు. మేషరాశి ఈ రాశి వారికి తృతీయంలో గురుడు, వ్యయంలో శని కొనసాగుతూనే ఫిబ్రవరి నెలలో ప్రత్యేకంగా చాతుర్గ్రహ యోగం ఒకటి, పంచగ్రహ యోగం ఒకటి సంభవిస్తుంది. ఆరంభంలో చాతుర్గ్రహ యోగం మకరంలో ఉంటే, కుంభంలో 24వ తారీఖు నుంచి పంచగ్రహ యోగం సంభవిస్తాం. ఈ లాభస్థానంలో కుంభంలో అన్ని గ్రహాలు వచ్చేటప్పటికి ఒక కోణంలో లాభంలో అన్ని గ్రహాలున్నా మంచిదేను అనే భావన ఉంది. కానీ ఎక్కువ గ్రహాలు ఏ భావనలో ఉంటాయో ఆ భావాన్ని పాడు చేస్తాయి అనే భావన కూడా ఒకటి ఉంది. ఆ కారణంగా 5 గ్రహాలు లాభస్థానంలో కుంభంలో కలవటం అనేటువంటిది కొంతవరకు ఇబ్బందికరంగానే భావించాలి. అంటే నెలకు ఆరంభంలో ఆరోగ్యంలో అనుకూలతలు సిద్ధించిన నెల చివరికి వచ్చేటప్పటికి ఆర్థిక విషయాలలో రావలసిన సొమ్ము చేతికి అందడం కష్టమవుతుంటుంది. అవసరానికి తగినట్టుగా రావడం కష్టం. అందుకని ఈ 24వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు ఉండేటువంటి ఆ స్థితిని మనం అధిగమించడం కోసం ఇక్కడ చాతుర్గ్రహ యోగం ప్రారంభమైనప్పటి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడమే మంచిది. వాటిలో అతి ముఖ్యంగా జనని కనకవృష్టిం దక్షిణాం తీర్పయామి, అమ్మవారికి బంగారు వర్షాన్ని కురిపిస్తున్నాను అనేటువంటి భావన. దాంతోపాటుగా దశమాధిపతి అయినటువంటి శని వ్యయస్థానంలో ఉండడం వల్ల వృత్తి విషయంలో ఏర్పడేటువంటి చికాకులు రాకుండా ఉండడం కోసం మనం ఎక్కడైతే ఉద్యోగాధికం చేస్తున్నామో, లేదా ఎవరైతే మనకు అనుకూలంగా ఉంటే ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయో అలాంటి వ్యక్తులు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వీలైతే అందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టేసి, అంటే అమ్మవారిలో వాళ్ళంతా ఉన్నారు, అందుకని 14 భువనాలు ఉన్నాయి కదా అమ్మవారిలో, అందుకని అలా ప్రవేశపెట్టి అమ్మవారి పైన మనం ఒక బంగారు వర్షం కురిపిస్తున్నట్లుగా భావన చేయాలి. ఇంకా స్పష్టత ఉన్నట్లయితే, అంటే ధ్యానం చేయడంలో స్పష్టత ఉన్నట్లయితే భూమండలాన్ని అలాగే విశ్వాన్ని పరిశీలన చేసినప్పుడు లింగాకారంలో కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి విశ్వాన్నంతని ఫోటో తీశారు. ఆ ఫోటో తీయడానికి 6 మాసాలు పట్టింది. అంటే చిన్న చిన్న పీసెస్గా తీసి వాటినన్నింటినీ కలిపారనమాట. ఒక అంతరిక్ష నౌకను ప్రవేశపెట్టి అంతరిక్షంలో దాని ద్వారా 6 మాసాలు ఫోటో తీస్తే చివరికి తేలింది ఏంటంటే ఒక శివలింగాకారంలో తయారైంది విశ్వం. దానిలో భూమి ఒకటి. కాబట్టి ఈ భూమి మీద ఉండేటువంటి అమ్మవారిని అంతటా నిండి ఉంది. నిజానికి మనం భావన చేసేటప్పుడు అలా భావన చేసి వారిలో ఈ ఇష్టమైన వాళ్ళు, మనకు కష్టాలను కలిగించేవాళ్ళు అందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టేసి ఆ అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్లుగా భావన చేస్తే వ్యతిరేకమైన వాళ్ళు అనుకూలులు అవుతారు. ఎందువలన అంటే సహజంగానే మేషలగ్నానికి లగ్నాధిపతి, అష్టమాధిపతి ఒకడే కావడం వలన కుజుడు,
ఎవరూ వారిని కష్టపెట్టేటువంటి స్థితి కంటే వారు తీసుకున్న నిర్ణయాలు, వారు చేసినటువంటి పనులు, వాటి వల్ల వాళ్ళకి కష్టాలు కలుగుతుంటాయి. అంటే దాన్ని స్వయంకృతాపరాధం అంటారు. అటువంటి వాటి నుంచి మనం అధిగమించాలి అంటే మనం అమ్మవారిని తప్పనిసరిగా భావన చేయాలి, ధ్యానం చేయాలి, ఈ బంగారు వర్షం కురిపించాలి. అప్పుడు మనకి అనుకూలతలు పెరుగుతాయి. ఈ పంచగ్రహ కూటమి వల్ల వచ్చే ఇబ్బందులు కానీ, చతుర్గ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కానీ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. విశేషించి దశమాధిపతి, లాభాధిపతి అయినటువంటి శని వ్యయంలో ఉండడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందిని అధిగమించడం కోసం సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉండడం, ఇంకా అవకాశం ఉన్నట్లయితే దానికి అవకాశం చేసుకోవాలండి. ప్రతి శనివారము కూడా 1 కేజీ నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, పశువులకి ఆవులకి గడ్డి వేయడం, అలాగనే 1 అర కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, దాన్ని ఆవులకు పెట్టడం అనేటువంటి చర్య కూడా ఈ ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని, వ్యయశని యొక్క ప్రభావాన్ని అధిగమించడానికి ఉపకరిస్తుంది. విశేషించి 1 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం ద్వారా సకల పాపక్షయం అవుతుందని శాస్త్రవచనం. కాబట్టి మనకు ఏదైనా పుణ్యబలమే చుట్టూ ఉండే వ్యక్తులు అనుకూలంగా ఉండడం విషయంలో కానీ, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం విషయంలో కానీ ఉపకరించేటువంటి మహత్తర సాధనం పుణ్యం. భౌతికమైనటువంటి సంపదలు అక్కడ పనిచేయవు. ఎందుకంటే ఏ వ్యక్తి మనల్ని వ్యతిరేకిస్తున్నాడో ఆ వ్యక్తి అనుకూలం కావడానికి వాడికి ఎంత డబ్బు ఇచ్చినా వాడు అనుకూలం కావాలనే నియమం లేదు. అందుకని పుణ్యం ఉంటేనే ఆ అనుకూలత అనేటువంటిది సిద్ధిస్తుంది. పుణ్యం ఉంటేనే ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. పలుకుబడి ఆరోగ్యాన్ని ఇచ్చేది. అందుకని ఎంత పలుకుబడి ఉన్నా కూడా, ఎంతటి ఘనులైనా సరే వైద్యులు ఒకదానికొకటి చేయడం, ఆపరేషను లాంటివి లోకంలో మనం వింటూ ఉంటాం. కాబట్టి పుణ్యబలం కావాలి. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రం కూడా చాలా బాగా ఉపకరిస్తుంది ఆరోగ్య విషయంలో. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus. ఇటువంటి జాగ్రత్తలతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ మేషరాశికి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి కానీ, చతుర్గ్రహ కూటమి కానీ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ముఖ్యంగా నెలకు ఆరంభంలో వృత్తి విషయంలో ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం చాలా చాలా అవసరం. దానివలన ఉద్యోగాధికం చేసే చోట మనకు ఇతరుల నుంచి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక గురుడు తృతీయంలో ఉంటూ సప్తమాన్ని చూస్తూ ఉంటాడు. ఈ సప్తమం శత్రుక్షేత్రం కావడం వల్ల స్నేహ సంబంధాల విషయంలో వాళ్ళు ఏదో మన్ని గౌరవించాలి అనే భావన వదిలేసి వాళ్ళను మనం ఎక్కువగా గౌరవించడం ప్రారంభిస్తే మన గౌరవం దక్కుతుంది. అలాగే పితృస్థానాన్ని ఈ గురుడు చూస్తున్నందువలన అతి ముఖ్యంగా శనిదోష నివారణకు కూడా పనికొస్తుంది వృద్ధ సేవ అనేటువంటిది. అందువలన తల్లిదండ్రులకు సేవ చేయడం, వాళ్ళకి ఏదైనా కావాల్సినవి అందిస్తూ ఉండడం, ఆదరిస్తూ ఉండడం, ఆదరించి మాట్లాడుతూ ఉండడం చేయాలి. ఒకవేళ తల్లిదండ్రులు లేనివారు ఉంటారు కొందరు, అయినా వాళ్ళు కూడా ఏ వృద్ధాశ్రమానికో వెళ్ళి వృద్ధులకు సపర్యలు చేయడం, అవసరాలు తీర్చడం, వాళ్ళలో మాటల ద్వారా ఉత్తేజాన్ని కలిగించడం, అవసరమైనటువంటి మందులను అందించటం అనేవి శనిదోష నివారకాలుగా గుర్తించాలి. మనం దానికోసం ఖర్చు చేసినా మంచిది, ఎందుకంటే శని అనుగ్రహిస్తాడు. ఇక ఈ వ్యయస్థానంలో శని ఉండడం అనేటువంటి వారికి పాదాల మీద శని యొక్క ప్రభావం ఎక్కువ కనిపిస్తుంటుంది. అంటే కాళ్ళు మంటలు రావడం, నిద్ర పట్టకపోవడం లాంటివి. ఈ శనికి సంబంధించినటువంటి పదార్థం నువ్వుల నూనె కాబట్టి ప్రతిరోజు నువ్వుల నూనె పాదాలకు పట్టిస్తున్నట్లయితే
శని దోషాన్ని ఆరోగ్యపరంగా నివారించుకోగలుగుతాం. ఈ విధంగా అన్ని రకాల చర్యలను చేపట్టడం ద్వారా మనం దోషాలను అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది. ఇక్కడ చరరాశి కావడం వలన మేషం ఒక పనిని ప్రారంభించిన తర్వాత అది కొనసాగకుండా విఘ్నాలు వస్తుంటాయి. ఈ విఘ్నాలను నివారించుకోవడం కోసం సూర్యోదయానికి ముందు గణపతి సహస్రం వినడం చాలా మేలు చేస్తుంది. కనీసం గణంజయో గణపతి హేరంబో ధరణీధర మహాగణపతి లక్షప్రద క్షిప్రప్రసాదన అమోఘసిద్ధిరమితో మంత్రశ్చింతామణిర్నిధి సుమంగళో వాచాపూరకో గణేశ, ఇలా ఆ నామాలు రోజు చదివినా విన్నా కూడా గణపతి సహస్రం చేసినంత ఫలితం చెప్పారు ఈ కాశనైనా చేస్తే. కాబట్టి దూర్వాయుగ్మములతో గణపతికి పూజ చేయడం ద్వారా విఘ్నాలను మనం నివారించుకోగలుగుతాం. ఆరంభించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సాధనలను కొనసాగించడం ద్వారా దోషాలను అధిగమించగలుగుతాం. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఏ విధంగా శ్రేయస్కరం కాదో అలా ముందు నుంచి ఇవి చేయడం ద్వారా ఆ దోషస్థితులు వచ్చినా కూడా అవి మనపై ప్రభావం చూపించకుండా దాటిపోతాయి. నివారణ చర్యలు ఏ విధంగా ఫలిస్తాయి అంటే చెప్పారు, మనం కలలో అనుభవించినా బయట అనుభవించినా గ్రహదోషం నివారణ అయిపోయినట్టే. కాబట్టి ఎక్కువగా జపాధికం చేసుకుంటూ ఎక్కువగా భగవంతుడిని ఆరాధించేటువంటి వారికి గ్రహదోషాలు కలలో కనిపిస్తాయి, లేచేటికి వెళ్ళిపోతాయి, అంతే కదా. అప్పుడు అనుబంధ సమస్యలు ఉండవు. ఏ సమస్య అయినా బయట వస్తే అనుబంధ సమస్యలు ఉంటాయి, కానీ కలలో వస్తే వాటి యొక్క సమస్యలు అక్కడితో నివారించబడతాయి. కాబట్టి ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవడానికి తగిన సమయంగా దీన్ని గుర్తించాలి. గురుగారు మేషరాశికి సంబంధించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. చూసారుగా మీ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది గురుగారు చాలా చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, అలాగే గురుగారిని అడగాలనుకునే ప్రశ్నలు ఏమైనా ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.